వీళ్ళేంట్రా ఇంక రాలేదు? ఫోన్ చేశాను రా, వస్తానన్నారు. అదిగోరా వస్తున్నారు. ఏంటి మామ ఈరోజు ప్లాన్ ఏంటి మరి? అరే మామ, రోజు చేసిందే కదరా, అలా బయటికి వెళ్దాం పదరా. ఓకే అయితే అంతా ఓకే కానీ మాస్క్ వేసుకోవచ్చు కదరా. వీడేంట్రా ముసలోళ్ళ మాట్లాడతాడు. అరే మామ, ఇప్పుడు 90% కరోనా కేసులు రికవర్ అవుతున్నాయిరా. నువ్వేంట్రా ముసలోళ్ళ భయపడతావు? అవునరా మామ, నువ్వు మాస్క్ వేసుకుని లాభం ఏంటి? మాట్లాడినప్పుడు మాస్క్ తీసేస్తున్నావు కదా. అరే మామ, మనం ఎంగరా కరోనా మనల్ని ఏం చేసిద్దిరా? మీరు మారరా, పదండి వెళ్దాం. పోదాం పదరా. అరే రే బండి ఆపరా, రే బండి ఆపరా, పోలీసులు ఉన్నారా ముందు, బండి ఆపరా, సైడ్ ఆపరా. అరే మామ, పోలీసులు రా. వీడి దగ్గర మాస్క్ లేదు, నా దగ్గర కూడా మాస్క్ లేదురా. వాళ్ళు వెళ్ళేటట్టు లేదురా, ఏం చేద్దాం అయితే? అరే మీరు ముగ్గురు ఉన్నారు చూసారా, రాటేస్తారు. నువ్వు దిగేసే నడిచి అవతలకు వచ్చేసే. మీ ఇద్దరు వెళ్ళండి, మా ఇద్దరం వస్తాం, ఓకేనా? నువ్వు దిగి నడిచి వచ్చేయి. అరే మామ, నీకు మాస్క్ లేదు కదరా, పరిస్థితి ఏంటి ఇప్పుడు? అరే మామ, మాస్క్ అక్కడ ఉందిరా. అరే మాస్క్ పర్లేదంటావా? అరే మామ, నువ్వు కూడా భయపడతావేంట్రా? సర్లే పద. అరే బాగా నడిచి వచ్చారా? ఈ పోలీసులతో పనిలేకపోతున్నారా? ఓకే మామ, మన మంచి గురించే కదరా. ఏదిరా బాబు, పదండ్రా వెళ్దాం, ఎలాగోలా తప్పించుకున్నాం. సర్లే పోదాం పద. ఏమన్నయ్యా దగ్గుతున్నా? ఏమోరా, మార్నింగ్ నుంచి ఒకటే దగ్గు. అన్నా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకున్నా. ఓకేరా, ఒకసారి ఈవినింగ్ వెళ్దాం. అరే మామ, ఏం చేస్తున్నారా? ఏం లేదురా మామ, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా, ఆ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. కోవిడ్ టెస్టా? అరే ఉండరా, ఏదో మెసేజ్ వచ్చింది. ఒరే నీకెందుకు కరోనా వస్తుందిలేరా. అరే మామా, నెగిటివే కదా? కరోనా పాజిటివ్ అంట్రా. పాజిటివా? రే రమణ గాడికి కరోనా పాజిటివ్ అంటరా. పవన్ గడికి కరోనా పాజిటివ్ అంటరా? నాకేదో భయంగా ఉందిరా. అరే మామ, ఏం భయపడకరా. 14 days హోమ్ క్వారంటైన్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అసక్ కరోనా. అరే అరే చెప్పడం మర్చిపోయాను, మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే 3 పిల్లల రాసుకొని పూసుకొని తిరిగాం కదా.
ఓకేరా. అనయ్య 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 ఏమైందిరా? అన్నయ్య అది అరే ఏమైందిరా? అన్నయ్య నాన్న నాన్నకేమైందిరా? ఏమైంది నాన్న? ఏమోరా 2 రోజుల నుండి దగ్గు వస్తుంది. నాన్న ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం రా నాన్న. లేదులేరా తగ్గిపోతుంది. వద్దు నాన్న, వెళ్దాం పద నాన్న. సరేలేరా తర్వాత వెళ్దాం. అన్నయ్య నాన్నకి కరోనా పాజిటివ్ అన్నయ్య. అరే నాన్నకు షుగర్ ఉంది కదరా? అవునన్నయ్య. అరే తమ్ముడు భయపడకరా, ఇంకో 4 days నా క్వారంటైన్ రా. ఈ క్వారంటైన్ అయిపోయినట్టు నేను చూసుకుంటారా నాన్నే? ప్లీజ్ రా, ఈ 4 days జాగ్రత్త చూసుకోరా. నాకేదో భయంగా ఉందన్నయ్య. అరే నాన్నకేం కాదురా. అరే చిన్న, నాన్న జాగ్రత్తరా. ఆ క్షణం వాడికైతే ధైర్యం చెప్పగలిగాను, కానీ నాకు మాత్రం ఏదో భయంగా ఉంది. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి కరోనా వస్తే దాని రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుందని నాకు తెలుసు కాబట్టి. చెప్పరా. టెస్టులు చేసుకున్నారా, నాకు పాజిటివ్ వచ్చింది. అరే మామ ఏం భయపడకండి రా. 14 days హోమ్ క్వారంటైన్ ఉండండి రా. ఫుడ్ బాగా తీసుకోండి రా. పేరెంట్స్ కొంచెం దూరంగా ఉండండి రా. ఏం కాదురా. ఓకేరా. చెప్పరా మామ. ఒరే మామ, నాకు కూడా పాజిటివ్ ఏనరా. జాగ్రత్త రా. అరే తమ్ముడు, నాన్నకి ఎలా ఉందిరా? అన్నయ్య నాన్న పరిస్థితి రోజు రోజుకి చేయి జారిపోతుంది అన్నయ్య. నాకేదో భయంగా ఉంది అన్నయ్య. అరే మామ ఏం చేస్తున్నావు? ఈ రోజుతో నా క్వారంటైన్ అయిపోయిందిరా. నాన్నకి కొంచెం కోవిడ్ సీరియస్గా ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నా. ఓకే మరి ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయి. వచ్చాక కాల్ చేస్తారా? అన్నయ్య నేనే వద్దాం అనుకుంటున్నాను హాస్పిటల్కి. అన్నయ్య నాన్న. అదేరా నాన్న దగ్గరికి వస్తున్నా. అన్నయ్య నాన్నకి షుగర్ ఉండడం వల్ల కరోనా 4th స్టేజ్కి వచ్చి చనిపోయాడు అన్నయ్య. మామ చెప్పరా. అరే మామ, ఇప్పుడే మీ నాన్న గురించి తెలిసిందిరా. నాకు కూడా భయం వేస్తుందిరా. చెప్పరా. అరే మామ నాకేదో భయంగా ఉందిరా. నాన్న కూడా షుగర్ ఉందిరా.
మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగానే ఉండొచ్చు, మన బాడీని కరోనా ఏమాత్రం డ్యామేజ్ చేయకపోవచ్చు. కానీ మనతో పాటుగా మన ఇంట్లో చిన్నపిల్లలు, వయసు మళ్ళిన తల్లిదండ్రులు కూడా ఉంటారు. వారి కోసమైనా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరిద్దాం.